ఎక్కడెక్కడ నార్త్ ఇండియా నుంచి కూడా ఈ సినిమాని చూసి సావిత్రి గారి సినిమాలు చూసిన వాళ్ళు, అలాంటి ఒక మంచి ప్రయత్నానికి వాళ్ళందరినీ ప్రేరేపించిన మీకు థ్యాంక్స్ చెప్పాలి మేమందరం. సావిత్రి గారి గురించి స్టార్ట్ చేశాం కాబట్టి సావిత్రి గారు ఒక యాక్ట్రెస్, ఆమె ఒక గొప్ప మహానటి అని తెలిసే ముందే అలాంటి ఒక నటి ఉన్నారని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఆమె పాటలు టీవీలో వింటూ, రేడియోలో వింటూ. ఎప్పుడు మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఒక రచయిత గురించి తెలిసింది? సిరివెన్నెల గారు అని ఒక రచయిత ఉన్నారు, ఆయనే ఇవన్నీ రాశారని మళ్ళీ తర్వాత తెలుసుకున్నాను. ఎన్నప్పుడు ఆయన సీతారామ శాస్త్రి గారు అని తెలియదు. అని తెలియదు. ఆ పాటలన్నీ నాకు లిరిక్ అన్నీ తెలుసు, కానీ సార్ రాశారని తెలియదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళిద్దరు బిగ్ డైరెక్టర్స్, మేము స్టార్ట్ అవుతున్నప్పుడు చాలా పెద్ద డైరెక్టర్స్. సో వాళ్ళకి ఒక స్తంభం లాగా, ఒక మెయిన్ సపోర్ట్ లాగా సిరివెన్నెల గారు ఉన్నారని మాకు తెలుసు. గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము. ఆయన లిరిక్స్ చెప్తుంటే నేను పక్క నుండి మేబీ అప్పుడప్పుడు రాయడము ఆర్ వినడం అలా ఉండేది. దట్ వాజ్ మై ఫస్ట్. వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు స్టోరీ అడుగుంటారు మిమ్మల్ని అని. నేను వెళ్ళినప్పుడు ఒక సీరియస్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశాను మేబీ. యా, సో ఆ జోన్లో వెళ్ళి కూర్చున్న వెంటనే ఆయన సో సడన్లీ ఆయన నవ్వుతారు. సో దట్ లాఫ్ వాజ్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ అనమాట. సార్ నవ్వు ఏదైనా ఇంటర్వ్యూలు చూసినా ఆయన నవ్వు కోసం చూస్తాం బేసిక్లీ. ఒక ఫ్రెండ్, ఒక ఫాదర్ ఫిగర్ కన్నా జస్ట్ చాలా ఫ్రెండ్లీ. కథలు పాటల గురించి మాట్లాడడం కన్నా లైఫ్ గురించి మాట్లాడతాం ఎక్కువ. అని ఉంటుంది. సో అది ఏం రాస్తారు, ఎలా రాస్తారు, పెద్ద వర్డ్ని బ్రేకప్ చేస్తారా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదం ఫిట్ చేస్తారా అని ఎప్పుడు క్యూరియస్ ఉండే. బికాజ్ అది విన్నప్పుడు ఫస్ట్ టైం రాసిన తర్వాత పాడి వినిపించినప్పుడు ఇట్ వాజ్ లైక్, అంటే ఇంకా జస్ట్ క్లాప్లు కొట్టాలో విసిల్ వేయాలో అలానే అనిపిస్తుంది. సినిమాలకి, సాహిత్యానికి అవన్నీ లాస్. కానీ చాలామందికి ఆయనతో కలిసినప్పుడు వాళ్ళలో చైల్డ్ మళ్ళీ గుర్తొస్తారు. ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ఆయనతో కూర్చున్నప్పుడు దట్ ఫీల్స్ లైక్ ద బిగ్గర్ లాస్. ఇలాంటి లైన్స్ నా సినిమాలో ఉన్నాయి అనుకోవడమే చాలా గ్రేట్. మేబీ చివరకు మిగిలేది, చివరకు మిగిలేది. సో యా, అంటే ఏం చెప్పాలి సార్, అంటే ఏం చెప్పలేము సార్. మా చెంపల మీదుగా ప్రవహించే మహానది అది చెప్పారు. అది చెప్పిన తర్వాత even after 35 years of my experience, I feel that it is a great opportunity given to me by my boy Naga Ashwin. Thank you very much. ఫేట్ లాజిక్లోకి వెళ్ళిపోతే కొన్ని మేబీ సావిత్రి గారే నా పాటలు ఈయనే రాయాలి అనుకొని రాయిపించుకున్నారని కూడా అనుకోవచ్చు. ఒక గైడో, ఒక ఫిలాసఫరో, ఒక మాస్టర్